గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ప్రక్రాదనారద పరాశర పుండరీకవ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు ద్వాదశంలో 12 బాగున్నాడు. తర్వాత రాహువు 6 బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఏం చెప్పాలి అంటే ఇది గోచార రీత్యా జన్మ నక్షత్ర రీత్యా చెబుతున్నాను. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి వచ్చింది. ఈ తులారాశి వాళ్ళు ఈ నక్షత్రాల ద్వారా అవునా కాదో చూసుకోండి. ఎందుకంటే తులారాశి ఎట్లా వచ్చింది, మరి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిసి తులారాశి. ఈ రాశి కనుక కరెక్ట్ అవ్వాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ నక్షత్రం ద్వారా మీరు ఎన్నో పాదమో చూసుకోవాలి. అట్లా చూడండి. అట్లా కాకుండా అనవసరంగా నక్షత్రం తెలియకుండా ఏవో పేర్లు చూసి ఎవడో ఈ జాతకం చెప్పండి. ఏమి చెప్పాలి జాతకం? చెప్పలేదని కోపాలు. ఇది ఏదో ఊరికనే కూర్చొని చెప్పేది కాదు. ఇది జాతకం వేయాలి అంటే జాతక చక్రం వేయాలి, రాశి చక్రం వేయాలి, నవాంశ చక్రం వేయాలి, మరి మహర్దశలు కట్టాలి. ఇంత వర్క్ ఉంటుంది. తర్వాత మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఇదిగోండి నేను ఆ జన్మ నక్షత్రం ఇప్పుడు చెప్పు, తొందరగా ఇప్పుడు చెప్పి ఏమిటి అసలు ఏం చెప్తావో అది తెలియకుండా ఏదో ఊరికనే ఇంట్లో కూర్చొని కటికని చెప్పేసేవయ్యా అనే పద్ధతిలో ఉంది. ప్రతిదానికి కూడా కొంత శ్రమ ఉంటుంది. దానికి తగిన ఫలితం తీసుకోకుండా ఎవరు చేయలేరు. మరి ఏ వర్క్ చేయాలన్నా తిండి తినాలి కదా. తిండి తినాలంటే డబ్బులు కావాలి కదా. మరి ఏంటో చూడగానే ఏమండి మీరు ఊరికనే చెబుతాం అనుకున్నానే, అసలు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏమిటో అర్థం కావట్లేదు. కాబట్టి మేమే విపరీతమైన
దురాశతో మేము చేయట్లే, తగినటువంటి పద్ధతుల్లోనే ప్రవర్తిస్తున్నాము. చాలామంది దాదాపు 20 ఫోన్లలో ఇద్దరు జాతకం చెప్పించుకోరు, 18 మంది ఫోన్ చేస్తారు. ఇంతమందికి సమాధానం ఎట్లా చెప్తాం? ఇది ఆలోచించాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా ఫోన్లు చేయొద్దు. ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని బాగాలేడు, తర్వాత గురువు బాగాలేడు. గురువు అష్టమంలో ఉన్నాడు, కుజుడు 9 ఉన్నాడు. తర్వాత కేతువు, రవి, బుధుడు, ఈ 5 3 2 5 గ్రహాలు, 6 గ్రహాలు బాగాలేవు, 2 గ్రహాలే బాగున్నాయి. దీనివల్ల మీరు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సామర్థ్యం ద్వారా మీరు ఏం చేయాలి, జాతకం చూపించుకోవాలి. తర్వాత రోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించండి. తర్వాత ఇంట్లో ఎవరైనా సరే మనిషి పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేస్తే అనేక దోషాలు పోతాయి. ఏమవుతుందంటే జ్యోతి బ్రహ్మస్వరూపము, ఆ జ్యోతికి నమస్కారం. జ్యోతివే బ్రహ్మ. జ్యోతి అంటే బ్రహ్మకు దేవాలయాలు లేవు. ఎందుకు లేవా అంటే ప్రతి ఇంట్లో ఆ జ్యోతి అనేది, ఆ వెలుతురు లేనిది ఎవ్వరం బతకలేము. 2 కళ్ళు లేని వాళ్ళకి వెలుతురు చూసే లక్షణం ఉందా? వెలుతురు చూడగలరా? చీకట్లో మనం ఎట్లా ఉంటామో కళ్ళు లేని వాళ్ళు ఎట్లా ఉంటారు. కాబట్టి జ్యోతి బ్రహ్మస్వరూపం. ఆ దీపారాధన చేయటం ప్రతిరోజు అలవాటు చేసుకోండి. అంటే సాయంత్రం దాకా వెలిగట్లుగా ఉండాలి అంటే ఉండక్కర్లా. ఉంచగలిగితే ఉంచండి, కాదండి కాస్త నూనె వేసి దీపారాధన చేసి దానికి కాస్త కుంకుమ పుట్లు పెట్టి దీపారాధనకి దేవుడికి నమస్కారం చేయండి. ముందు తల్లిదండ్రులు నమస్కారం చేయండి, తల్లిదండ్రులు తలుచుకోండి. వాళ్ళు లేకపోయినా కూడా తల్లిదండ్రులకు ఫోటోకైనా సరే దండం పెట్టండి. తండ్రి వసురూపం, తాత రుద్రరూపం, ముత్తాత ఆదిత్య రూపం. అందులో రేపు భాద్రపద మాసం రాబోతుంది. ఈ భాద్రపద మాసం మరి తల్లిదండ్రులు మరణించి ఉంటే వాళ్ళ తిథులు తెలియకపోతే బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టేటువంటి సమయం. అటువంటి రోజుల్లో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం చాలా మంచిది. మనకున్న సమస్త బాధలు తొలగిపోవాలి అంటే భాద్రపద మాసంలో ప్రత్యేకించి తల్లిదండ్రులు మరణించినటువంటి వాళ్ళకి మరి ఆ శ్రాద్ధాలు పెట్టడం చాలా అవసరం. 11 నెలలు పూజలు చేసిన ఫలితం ఒక్క భాద్రపద బహుళంలో పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడంలో ఫలితం వస్తుంది. అట్లా అని ఏం చేస్తున్నారు, బియ్యము, పప్పు, ఉప్పు, కూరలు తెచ్చి బ్రాహ్మణికి ఇచ్చి మా నాన్న పేరు ఏది, మా తాత పేరు ఏది, మా ముత్తాత పేరు చెప్పండి అని దండం పెడుతున్నారు. అది కాదు మనం చేయాల్సింది. నల్ల నువ్వులతోటి దర్భ వేలిక పెట్టుకొని తిలతర్పణ చేయాలి, పిండం పెట్టాలి. అట్లా చేసినట్టయితేనే శ్రాద్ధం అవుతుంది. శ్రద్ధాజీయతే శ్రాద్ధం. శ్రద్ధ కలిగి చెయ్యాలి, భక్తి కలిగి పూజ చేయాలి, శ్రద్ధ కలిగి పితృదేవతలను పూజించాలి, శ్రద్ధతో తల్లిదండ్రులను పూజించాలి. వాళ్ళు మరణించిన తర్వాత శ్రద్ధతో శ్రాద్ధం పెట్టాలి. ఏదో పిండం అక్కడ పెట్టవా అంటే కట్టిన ఇసిగవటం కాదు, భక్తితో తిన్నగా పెట్టాలి. ఆ పిండానికి దండం పెట్టాలి. అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆ పిండానికి దండం పెట్టాలి. ఇట్లా చేయడం చాలా అవసరం. కాబట్టి రేపు భాద్రపద మాసం ముందు వినాయక చవితి, వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత భాద్రపద మాసంలో భాద్రపద బహుళంలో పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజుల్లో మీకు వీలైనటువంటి రోజు బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి అయినా సరే, లేకపోతే ఏదైనా బ్రాహ్మణ ఇంట్లో చేయించేటట్లయితే ఆ పిండ ప్రదానం చేయించుకోండి. మీకు గ్రహశాంతులు ఎన్నో చేసిన ఫలితం ఈ ఒక్క దాని మీద వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అన్ని గ్రహాలకి శాంతి చేయించుకోవాల్సిన అవసరం తప్పదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, తారీఖు, నెల, సంవత్సరం, టైము ఉంటే జాతక చక్రం ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా కుదరని పక్షంలో, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ అరిచేతుల ద్వారా, సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు. స్వస్తి.